పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంక గ్రామంలో ఉన్నాము. ఈ రోజు మనం వాటర్ యాపిల్ తోటలో ఉన్నాము. మనతో పాటుగా ఈ వాటర్ యాపిల్ ని గత సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఇది సాగు విధానం ఎలా చేసుకోవాలనే విషయాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు సురేంద్ర, పెదలంక గ్రామం, బట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. మాది శిల్పాకులో ఉన్న నర్సరీ. ఈ వాటర్ యాపిల్ ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారండి మీరు? ఇది 4వ సంవత్సరం అండి. 4వ సంవత్సరం. ఈ వెరైటీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? ఇప్పుడు వాటర్ యాపిల్లో రీసెర్చ్ కానీ వెరైటీలు కానీ అన్నీ కూడా మనకి అబ్రాడ్ నుంచే వస్తాయి. మొత్తం థాయిలాండ్ నుంచే, తైవాన్, థాయిలాండ్ అట్నుంచే వస్తాయి. ఏది వచ్చినా కూడా అక్కడి నుంచి రావాల్సిందే. కొన్ని వియత్నాం నుంచి వస్తాయి. ఈ మాత్రం థాయిలాండ్ నుంచి వచ్చినాయండి. ఇవేంటంటే జంబో రెడ్ సీడ్లెస్ అని మనం పేరు పెట్టి దీన్ని సాగు చేయటం, అట్లా మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర దాదాపుగా ఒక 6 రకాలు ఉన్నాయి. వీటిలో బాగా టాప్ సక్సెస్ఫుల్ వెరైటీ ఇది. కాకపోతే ఏంటంటే ఇది రుచి పరంగా, సైజ్ పరంగా, ఈల్డింగ్ పరంగా ఇది రైతుకి అనుకూలంగా ఉంటుంది. ఓకే. ఇది సీడ్లెస్, గింజ ఉండదు. టోటల్ ఫ్రూట్ మీరు తినొచ్చు. చక్కగా స్వీట్ సరిపోయినంత స్వీట్ ఉంటుంది. తర్వాత టేస్ట్ ఉంటుంది. స్వీట్ వేరు, టేస్ట్ వేరు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి. తీగా ఉన్నంత చేత అన్ని కూడా మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించవు. ఉదాహరణకి పంచదార తీగా ఉంటుంది, గులాబ్ జామ్ టేస్ట్గా ఉంటుంది. ఆ వేరియేషన్ అనమాట. ఈ మొక్కలు ఏ విధంగా నాటుకున్నారండి? అంటే సాలుకి మధ్య దూరం, మొక్కకి మధ్య దూరం ఎంత పెట్టుకొని నాటుకున్నారు? దీన్ని రకరకాలుగా మేము ట్రైల్ చూడటం జరిగింది. కానీ ఫైనల్ గా 18x12 అంటే 2 వరుసల మధ్య దూరం 18 అడుగులు, మొక్క 12 అడుగులు. రైతుకి మంచి గిట్టుబాటుగా ఉంది. 200 మొక్కలు వేసుకోవచ్చు. అప్పుడు ఎకరానికి కరెక్ట్ గా మనకు 200 పడతాయి. వీలైన వరకు డైమండ్ షేప్ వేసుకోవడం మంచిది. మీరు ఎప్పుడు నాటుకోవడం జరిగిందండి? ఇది కరెక్ట్ గా ఇది 4వ సంవత్సరం అండి. ఇదే కాకుండా వేరే చోట కూడా ఇంకో 2 ఎకరాలు వేయడం జరిగింది. బాగా ఈల్డింగ్ పరంగా ఏంటంటే మనకి ఈ వెరైటీ మాత్రం మనకి 3వ సంవత్సరం నుంచి మంచి దిగుబడి వస్తుంది. అంటే చెట్టుకు ఒక 100 కేజీలు మనం 3వ సంవత్సరానికి పెంచేదాన్ని బట్టి. ఇప్పుడు ఇది 4వ సంవత్సరం బాగా పెరిగింది నాకు. ఇప్పుడు చెట్టుకి ఈజీగా 100 కేజీలు వస్తాయి. ఎకరానికి ఎన్ని మొక్కలు ఉంటాయి? 200. ఎకరానికి 200 మొక్కలు నాటుకోవాలి. అవునండి. దీంట్లో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలండి? సో నేనైతే దీనికి రసాయనిక ఎరువులు 100 గ్రాములు కూడా వాడలేదండి. నేను దాదాపుగా ఎరువులు కొట్టుకెళ్ళడం అనేది ఛానల్ అయింది. ఎందుకంటే మీరు చూడండి, ఇది ఒక పశువుల ఎరువు చూడండి ఎంత ఎత్తున ఉంది ఇక్కడ. నేనైతే ఎకరానికి 5 ట్రాక్టర్ పశువుల ఎరువు చల్లేశాను. ఇంకా దీనికి నీటి యాజమాన్యం వచ్చేసరికి డ్రాటుకు గురి చేయాలి కాపుకి వచ్చేదానికి. ఇది డిసెంబర్ జనవరిలో క్రాప్కి వచ్చుద్ది. మనకు వర్షాకాలం సహజంగా పడే వర్షాలనే మనం తీసుకోవాలి తప్పితే దాన్ని ఎట్టాగా ఆపలేం కనుక ఇంకా ఆ తర్వాత మనంగా నీళ్ళు ఇవ్వడం అనవసరం. ఎందుకంటే మనకి 2 నెలలు కానీ 3 నెలలు కానీ బెట్టకు తీసుకురావాలి. అంటే ఉదాహరణకు రాయలసీమ, తెలంగాణ అయితే ఏంటంటే త్వరగా డ్రాట్కి వస్తుంది ఎర్ర నేలల్లో. ఇక్కడ ఏంటంటే మాది కోస్తా ఆంధ్ర కనుక నెల కనుక కొంచెం టైం పడుతుంది. ఏదేమైనప్పుడు కూడా డిసెంబర్లో డ్రాట్కి వచ్చుద్ది, పూత పింద వచ్చుద్ది. పింద ఏర్పడిన కానీ మనం నీళ్లు పెట్టుకోవాలి. నాటుకున్న తర్వాత పూత ఎప్పుడు వస్తుంది అంటారు దీన్ని? అంటే ఇప్పుడు మేము ఇచ్చే మొక్కలు ఆల్రెడీ పూత పిందతో కూడి కూడా ఉన్నాయి. మేమే నర్సరీ 2 సంవత్సరాలు పెంచి 3 సంవత్సరాలు పెంచి కూడా అమ్ముతున్నాం. సమస్య అది కాదు. మనకేంటంటే పూత అనేది కరెక్ట్గా దీన్ని న్యాచురల్గా డిసెంబర్లో వచ్చుద్ది. అయితే దానికి ముందు అక్టోబర్ నవంబర్లో మనం నీళ్ళు ఆపేసుకోవాలి, బెట్టకు తీసుకురావాలి. తీసుకొస్తే మనకు పూత బాగా వచ్చుద్ది. నీళ్లు పెడితే మళ్ళీ పూత తగ్గిపోద్ది. పూత వచ్చిన ఎన్ని రోజుల తర్వాత పిందె తయారవుతుందండి? పూత వచ్చిన దగ్గర నుంచి ఒక పిందగా కన్వర్ట్ అవ్వడానికి 15 రోజులు పడుతుంది. అక్కడి నుంచి పింద కొంచెం మనకి ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత రాగానే మనం నీళ్ళు ఇచ్చుకోవడం మొదలు పెట్టాలి. గోలికాయ సైజు వచ్చినప్పుడు నీళ్లు పెట్టుకోవడం మొదలు పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఎక్కువగా వాటర్ యాపిల్ లో కాయ రాలడం అనేది ప్రధాన సమస్యగా మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా రాలేదండి. ఇందులో ఏం జరుగుతుందంటే విపరీతమైన బేరింగ్. అంటే సుమారుగా చెప్పాలంటే చెట్టు బరాంచలేనంత ఎక్కువ వచ్చుద్ది. ఉదాహరణకి ఇది మీరు ఒకసారి అటు ఫోకస్ చేసినట్టయితే అది చెట్టు బరువు ఎక్కువ ఇరిగిపోయింది. అందుకని కొన్ని కాయలు రాలిపోవడమే కరెక్ట్. చెట్టు కూడా నేను అనేది ఏంటంటే దాన్ని ఎంత బరాంచగలుగుతుందో అంత అట్టి పెట్టుకుంటుంది. ఎక్కువ భాగం రాలిపోతాయి. రాలినా కూడా మనకి ఒక చెట్టుకి 100 కేజీలు, 150, వయసు పెరిగిన కొద్దిగా 200 కేజీల వరకు వస్తుంది. కనుక ఏంటంటే రాలిపోయిందని అసలు మనం పరిగణలోకి తీసుకోవద్దు. అది కనుక కూడా నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెడితే చెట్లు ఇరిగిపోతాయి. దీంట్లో ప్రధానంగా పురుగులు, తెగుళ్ళు ఏమేమి గమనించారండి మీరు? దీనికి ప్రధానంగా పొండే తీవ్రమైన సమస్య అండి ఇందులో. అయితే మేమేం చేసామంటే ఈ సంవత్సరం ఫెరమోన్ ట్రాప్స్ పెట్టి ఆకర్షమి అనే ఒక పేస్ట్ ని చెట్లకు రాయటం జరిగింది. ఏ విధంగా రాసుకున్నారు? ఆ ఎకరానికి వచ్చి ఒక బాక్స్ అంటే సుమారుగా 250 గ్రాముల బాక్స్ అనుకుంటాను. అది 1450 రూపాయలు అంత తీసుకుంటున్నారు.
దాన్ని పిప్పు నీళ్ళు కలిపేసి చెట్టుకి కాండానికి అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట మన ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నట్టుగా ఇట్లా రాయటం జరిగింది. ఓకే, చెట్టు యొక్క మొదటి భాగం నుంచి ఎక్కడైనా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ రాసినా కూడా పండుగ నివారణ బాగా పనిచేసింది. అంటే 95% పనిచేసిందని నేను ఘంటాపదంగా చెప్తా. ఎందుకంటే గత సంవత్సరం ఇందులో నేను కాయలు కొయ్యలేకపోయాను, అన్ని పురిగే. ఈ సంవత్సరం నేను మీకు కావాలంటే ఖచ్చితంగా ర్యాండమ్గా 100 కాయలు ముందు పెడతాను, ఒక్క కాయ కూడా పండుగ సమస్య లేదు. కలుపు యాజమాన్యం అట్లా ఏమైనా సమస్యలు అసలు ఏమవుతుంది, అసలు ఆర్టికల్ క్రాప్లో కలుపు తీయటం అనే ప్రసక్తిని ఎత్తేయండి. ఎందుకంటే రైతులను మనం సేవ్ చేయాలంటే మోటివేట్ చేయాల్సింది ఏంటంటే కలుపుని తీయకుండా. మేజర్గా ఏంటంటే ఇవాళ స్కిల్ లేబర్ తగ్గిపోయారు, డెడికేటెడ్ లేబర్ తగ్గిపోయారు. దానికి అనేక కారణాలు, వాటిలోకి మనం వెళ్ళొద్దు. ఏదేమైనప్పటికీ పొలాల్లో కలుపు తీయాలన్న ఆలోచనని మీరు తగ్గించేసుకుని కలుపును కూడా మన ఫ్రెండ్గా మార్చుకుని దానికి మేకలకు గొర్రెలకు మేపుకుంటా, లేదంటే అసలు వద్దు ఇవన్నీ మాకు లేవు అంటే ట్రిమ్మింగ్ చేసుకుంటూ వదిలేయడం. మార్కెటింగ్ ఎలా చేస్తున్నారండి? మార్కెటింగ్ వచ్చేసరికి మన హైదరాబాద్ మంచి మార్కెట్ అండి. అట్లాగే మాకు లోకల్లో కూడా బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు నేను రేపల్లో, మాకు దగ్గరలో రేపల్ చిన్న టౌను, అట్లాగే పెనుమూడి వంతెన మీద ఒక 20-30 వెండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా తీసుకుంటారు. అట్లాగే ఇవాళ హైదరాబాద్ మంచి మార్కెట్, చక్కగా కాయ క్వాలిటీ కనుక ఉంటే మంచి ప్రైస్ ఇవ్వడానికి హైదరాబాద్ మార్కెట్ మనకి స్వాగత ద్వారాలు తెచ్చే ఉండే. ఫ్రూట్లో క్వాలిటీ ఉండాలి. కేజీ ధర ఎంత ఉందండి? మేము ఇచ్చే ధర వచ్చేసి 20 కేజీల బాక్సు 1500 రూపాయలు, అంటే 75 రూపాయలు అండి. ఆ 75 రూపాయల్లోనే మాకు అట్టపెట్టి ఖరీదు, కోత కూలి, ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. ఏదేమైనా కూడా 60 రూపాయలు చేతికి వస్తాయి కేజీకి. అంటే వెండర్కి 75 రూపాయలు పడుతుంది కొనుక్కునేవాడికి. అతను రిటైల్ వచ్చి 150-200 అమ్ముతుంటారు వాళ్ళ కిలో. సో ఎకరానికి గాను 200 మొక్కలు పడతాయి అని చెప్పారు కదా. ఎకరానికి గాను ఎంత దిగుబడి తీసుకోవచ్చు అంటారు? ఎకరాలో మనం 200 చెట్లు వేసినప్పుడు అండి 150 చెట్లు మనకి ఎట్టాగా అత్యధిక దిగుబడి ఇస్తాయి. ఒక 50 మోడరేట్కి ఇచ్చినప్పటికి కూడా, ఎందుకంటే అది ఈ సంవత్సరం బాగా కాసింది, వచ్చే సంవత్సరం కొద్దిగా తగ్గుతుంది. ప్లస్ ఇందులో ఉన్న ఇంకొక గుణం ఏంటంటే జనవరి నుంచి జూన్ వరకు 3 సెషన్ల కాసుద్ది. ఇది ఒక్క క్రాప్ కాదు, అది మనకి ఆల్రెడీ ఇప్పుడు ఈ చెట్లన్నీ ఉన్నాయి. మొన్న ఆల్రెడీ మార్చి నాటికి ఒక క్రాప్ అయిపోయింది, ఫిబ్రవరి నాటికి మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ జూన్ నాటికి మళ్ళీ కొద్దిగా వస్తాయి. 3 సెషన్లుగా కాసుద్ది. కనుక యావరేజ్గా మనకి 5వ సంవత్సరం 6వ సంవత్సరం చెట్టు వచ్చేసరికి 100 కేజీలు వచ్చిందండి. రైతుకి 50 రూపాయలు వేసుకున్నా కూడా ఒక చెట్టుకి 5000 రూపాయలు ఈజీగా వస్తాయి. ఎకరానికి 10 లక్షల రూపాయలు అనేది ఘంటాపదంగా తీసుకోవచ్చు, అనుమానం లేదు. అయితే క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇక్కడ ఆశ్చర్యకరమైన మార్క్ ఏంటంటే మీరు మార్కెట్ చేసుకోవడం తెలియాలి. ఎందుకంటే మార్కెట్ చేసుకోవడం తెలియక పూర్వమాడ దగ్గర ఒక రైతు 400 చెట్లు పెంచి ఆయన అమ్ముకోవడం చేతకాక పీకేసిన సందర్భం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి సింపుల్ మార్గం ఏంటంటే మన హైదరాబాద్లో సూపర్ మార్కెట్ల వాళ్ళని, వెండర్స్ వాళ్ళని పట్టుకుని, ఇప్పుడు ఎక్కడైతే కోస్తా ఆంధ్ర వాళ్ళు ఉంటారో ఆ ఏరియాలో వీటిని, ఉదాహరణకి మియాపూరు, ఎల్బీ నగర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అటు మియాపూరు, బిహెచ్ఎల్ వరకు, ఇటు మోహింజాహి మార్కెట్, ఎక్కడెక్కడైతే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ ఏరియా, మాదాపూర్ ఏరియాలో మంచి మార్కెట్ ఉంది. మనం ఒకసారి కనుక వెళ్ళి చూసుకుని, దీనికంటే సపరేట్గా మార్కెట్ లేదు, హోల్సేల్ మార్కెట్ లేదు. ఇప్పుడు బత్తాయిలు ఉన్నాయి అనుకోండి, ఎక్కడో చోట ఇప్పుడు గడ్డనారం తీసేసి బాట సింగారంలో పెట్టారు, అక్కడ పెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పంపగలుగుతున్నారు? నేను ఎక్కడికైనా పంపగలుగుతున్నాను. ఇప్పుడు అది మన వాళ్ళు కోస్తున్నారు కదా జాగ్రత్తగా, 22 కేజీలు పెడతామండి. ఒక బాక్స్కి కేజీ తీసేసి 1 కిలో ఎక్స్ట్రా పెడతాం. అంటే ఇన్ కేజీ అయినా ఒకటే అరకాయ డ్యామేజ్ ఉన్నా, మచ్చలు ఉన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. ఇప్పుడు మేము రేపలు తీసుకుపోయి బస్కి వేసేస్తాం హైదరాబాద్కి. వాళ్ళు పొద్దున్నే 4 గంటలకల్లా డెలివరీ తీసుకుంటారు, 6 గంటలకల్లా వాళ్ళ బళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క చెట్టుకి గాను 100 కేజీలు వస్తుంది. ఈ 100 కేజీలు మనం ఎన్ని రోజుల వరకు కోతలు కోయొచ్చు అంటారు? మాక్సిమం ఒక 20 డేస్ స్పాన్ అంతే. స్టార్టింగ్ ఎండింగ్కి 15 నుంచి 20 రోజుల్లో ఆ కోత అయిపోతుంది. సో మార్కెటింగ్ అయితే మీకు ఇబ్బంది లేదండి. అయితే మీరు ఒకటే గమనించాల్సింది, కాయ స్వీట్ ఉండాలి, షార్ప్గా ఉండాలి. రెండోది, ఈ మధ్యన ఒక ఆయన నాకు ఏం కంప్లైంట్ చేశాడంటే, సార్ ఉదాహరణకు మేము మా కూలీలకి నాకు కూడా గోల్డ్ ఉండదు చూడండి, కాయలు కోసే ముందు గోల్డ్ కట్ చేసేసి నీట్గా తీసుకొస్తాం, బకెట్లో కోసి దించుతాం. చక్కగా ఒక కోడిగుడ్డుని ఎట్లా అయితే మనం హ్యాండిల్ చేస్తామో అట్లా నీట్గా హ్యాండిల్ చేసి మేము అరిటాకులు వేసి ప్యాకింగ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొత్త రైతులు తెలియక ఇట్లా గుత్తులు కోసేసేది, ఆ తీసుకెళ్ళి అట్లా ఎత్తి పడేసేది. దానికి ఏమవుతుందంటే ఈ స్క్రాచెస్ వచ్చేసి మార్కెట్లో యాక్సెప్టెన్స్ ఉండదు అనమాట. కోతాల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కూలీలను మనం ముందే మోటివేట్ చేసి వాళ్ళకి చక్కగా ఇట్లా చేయండి రాబాయ్ అని చెప్తే వాళ్ళు చేస్తారు, మనం చేయించుకోవాలి. అంతేగాని మనం ఇంటికాడ కూర్చొని మీరు కోసి పంపించండి అంటే మళ్ళీ మార్కెట్లో. ఈ కోతకు గాను కూలీల ఖర్చు ఎంత అవుతుందండి? సుమారుగా కేజీకి 5 రూపాయలు వేసుకోండి ఈజీగా. ఎందుకంటే జాగ్రత్త కొయ్యాలి కనుక. ఇప్పుడు మేము ఒక 10 కిలోలు పెరుగు బకెట్ ఇస్తాం వాళ్ళకి, అతనితో పాటు చెట్టు పైకి తీసుకెళ్తాడు. అది కరెక్ట్గా 5 కేజీలు వస్తుంది అందులో కోస్తే, నిండాకి వస్తే. మళ్ళీ వాడు జాగ్రత్తగా తీసి కింద కప్ప చూస్తాడు తాడుతో, ఇంకొక బకెట్ ఇస్తాం. అట్లా మళ్ళీ జాగ్రత్తగా చేయడ్డం పెట్టి పోస్తాం. కనుక ఏంటంటే డ్యామేజ్ అనే స్క్రాచెస్ అన్ని రాకుండా మనం కనుక నీట్గా చేస్తే మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మేము గత 4-5 సంవత్సరాల నుంచి మొక్కలు అమ్ముతున్నాము. ఇప్పుడు వరంగల్లో కానీ జనగాంలో కానీ కొంతమంది రైతులు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కేజీ 100 రూపాయలు ఫీల్డ్లో అమ్ముకుంటున్నారండి.
ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడా లేవు, కొత్త ఐటెం బాగుంది టేస్టీగా. చూసాం కదండి, వాటర్ యాపిల్ ఏ విధంగా సాగు చేసుకోవాలనేది మన రైతు సురేంద్ర గారి మాటల్లో అడిగి తెలుసుకున్నాము. ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగిన రైతులు ఎవరైనా ఈ వాటర్ యాపిల్ని సాగు చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ గారిని మీరు సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మీరు సాగును చేపట్టవచ్చు. మరొక అభ్యుదయ రైతుతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.